బ్రేకింగ్ న్యూస్ ఆఫర్ 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 బంపర్ ఆఫర్. ప్రభుత్వ అధికారులకు ఓ సామాజికవేత్త ఛాలెంజ్ విసిరాడు. ఫుట్పాత్లు చూపిస్తే ₹1,00,000 ఇస్తా అంటున్నాడు. మరి ప్రభుత్వ అధికారులు వచ్చి ఆ సామాజికవేత్తకు ఫుట్పాత్ చూపిస్తారో లేదో వెయిట్ చూస్తాం. ఇదైతే పార్ట్ 1 న్యూస్ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. మహబూబ్నగర్ జిల్లా అలాగే జడ్చర్ల 2 మున్సిపాలిటీ అలాగే భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఫుట్పాత్లు కబ్జా అయినాయి. ఇప్పుడు మనం జడ్చర్ల కొత్త బస్టాండ్ కింద చూస్తున్నాం కదా, ఎవనికి వాడే యమునా తీరు, పట్టించుకునే నాదుడే ఉండడు. ప్రతి ఒక్క పౌరుడికి తమకు అసలు బాధ్యత అనేదే ఉండదు, దేశం మీద అడ్డంగా పడి తిరగడం తప్ప. అందుకోసమే ఓ సామాజికవేత్త నాతో పర్సనల్గా కలిసి జైపాల్ నీ వార్తలు బాగున్నాయి, ఫుట్పాత్లు ప్రభుత్వ అధికారులు ఇది మా ఫుట్పాత్ ఇది బాగుంది అని జడ్చర్ల మహబూబ్నగర్ 167 జాతీయ రహదారి మీద ఏ అధికారాన్ని చూపిస్తే ₹1,00,000 బంపర్ ఆఫర్ ప్రకటించు, చూద్దాం ఎవరైనా స్పందిస్తారేమో, కనీసం అధికారులు ఎవరైనా స్పందిస్తారేమో ఈ వార్త చూసిన తర్వాత అన్నారు. నేను కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈరోజు పొద్దుస్థానం కష్టపడి ఈ వార్త ప్రచురిస్తున్నా. హైకోర్టు జీవో ఆదేశాలు కూడా మా దగ్గర ఉన్నాయి. హైకోర్టు కూడా చెప్పింది మహబూబ్నగర్ మరియు జడ్చర్ల పట్టణాలలో ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల పాదాచారులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయ అంశంగా మారాయి. ప్రధానంగా వ్యాపార సముదాయాలు, తోపుడు బండ్లు మరియు అక్రమ నిర్మాణాలు ఫుట్పాత్లను ఆక్రమించుకోవడంతో ప్రజలు ప్రాణాలకు తెగించి రోడ్డుపైన నడవాల్సి వస్తుంది. ఈ సమస్యపై తాజా పరిణామాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల మాస్టర్ ప్లాన్. జడ్చర్ల మున్సిపాలిటీ అమృత్ 2.0 పథకం కింద ఎంపిక చేశారు. కానీ దీని ద్వారా రాబోయే 20 ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా రోడ్డు రవాణా మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి GIS ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఇది అమలైతే ఆక్రమణలు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. కానీ రీసెంట్గానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఫుట్పాత్ల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల సీరియస్ అయ్యింది. ఆక్రమణల తొలగింపు అనేది ఏదో ఒక సందర్భంలో చేసే పని కాదని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని మున్సిపల్ అధికారులను ఆదేశించింది. కేవలం పన్నులు కట్టినంత మాత్రాన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించే హక్కు రాదని స్పష్టం చేసింది. ట్రీ సిటీ అభివృద్ధి. మహబూబ్నగర్, జడ్చర్ల మరియు భూత్పూర్లను కలిపి ట్రీ సిటీగా మార్చే విజన్ 2047 ప్రణాళికలో భాగంగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారానికి బైపాస్ రోడ్ నిర్మాణానికి నిధులు మంజూరైనాయి. ప్రమాదాల హెచ్చరిక. జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారి 44పై తరచుగా జరుగుతున్న ప్రమాదాలు రోడ్డు భద్రత ఆందోళనలు పెంచుతున్నాయి. ఫుట్పాత్లు అందుబాటులో లేకపోవడం వల్ల పాదాచారులు నేరుగా వాహనాల మధ్య నడవాల్సి రావడం ప్రమాదాలకు కారణంగా మారుతుంది. ప్రస్తుతం అధికారులు కొన్ని చోట్ల ప్రత్యేక డ్రైవర్లు చేపట్టి ఆక్రమణలు తొలగిస్తున్నప్పటికీ అవి మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు. మరి ఈ ప్రాంతంలో నిర్దిష్ట రహదారి వార్డు గురించి మరి ఎవరు పట్టించుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, మెట్టుగడ్డ ప్రాంతం కాదు, బస్టాండ్ దగ్గర నుంచి నేను సుమారుగా SVS హాస్పిటల్ వరకు కంటిన్యూగా ఫుట్పాత్ల మీద వీడియో తీసి చూపించాను. ఎక్కడైనా ఫుట్పాత్ మీద మనుషులు నడిచే ఫెసిలిటీ లేదు. ఏకంగా జాతీయ రహదారిని ఆక్రమించి రోడ్డు పైన టేరాలు వేసుకున్నారు. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే. మరి ఏం చేస్తావు, నువ్వు వాడతారా ఇటు తప్ప అని కూడా నన్ను కామెంటింగ్ చేసి తిట్టేటోళ్ళు తిట్టొచ్చు. కానీ అయ్యా ఈ పండ్ల బండి పెట్టిండు, అక్కడ ద్విచక్ర వాహనాలు పోవాలి. కానీ ద్విచక్ర వాహనాలు ఎడిపోతున్నాయి, కార్లు బస్సులు పోయే దగ్గర పోతున్నాయి. కార్లు రోడ్డు మీదనే పెట్టారు. ఇది ఎక్కడ ఉంది కదా, పద్మావతి కాలనీకి వెళ్ళే లొకేషన్లో చూసుకుని కమర్షియల్ కాంప్లెక్స్ 4 అంతస్తుల కాంప్లెక్స్ పెట్టిండు. అని పార్కింగ్ జాగా ఏడుంది ఎవరైనా అడిగినరా? ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు 4 అంతస్తుల జాగా పెట్టినరు. ఆ 4 అంతస్తుల జాగా కింద సెల్లార్ పార్కింగ్ ఉంటుంది కదా, సెల్లార్లో కూడా వ్యాపారం చేస్తున్నారు. 100 షాపులు అన్నీ 3 అంతస్తులు 4 అంతస్తులు లేపి సెల్లార్ల రిపేరింగ్ సెంటర్లు, సర్వీసింగ్ సెంటర్లు పెట్టారు. అవి పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను కూడా వాళ్ళు కమర్షియల్గా వాడుతున్నారు. మరి ఏ అధికారికి నెల ఏ రేంజ్లో ఎంతెంత ముడుతుందో నాకు తెలియదు. కానీ ఇదైతే పెద్ద వ్యాపారం అయిపోయింది. అధికారులకు వాళ్ళకు ఉన్న లోపాయకార ఒప్పందాలే అనుకోవచ్చు, లేదంటే ఆమ్యామ్యాలు అనొచ్చు. బాలకృష్ణ ఓ సినిమాలో డైలాగ్ కొడతాడు, సౌండ్ చేయకు కంఠం నరికేస్తా. ఇప్పుడు పాలమూరు ప్రజలకు ఇదే అంటున్నారు, డోంట్ సౌండ్ హారెన్. అధికారులు నిద్రపోతుర్రు. ఇది పద్మావతి కాలనీ డౌన్లోకి వెళ్తే 2 అవర్స్ శ్రీనివాస్కి వెళ్ళినాయి. ఇక్కడ చూడండి ఇది ఏమంటారు, ఇది ఊరే అంటారా? వీళ్ళ ఉన్న ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఉన్నారా, లేదంటే మున్సిపల్ అధికారులు ఉన్నారా? ఇంతకీ నువ్వు జీతం తీసుకున్న అధికారులు కనీసం తీసుకున్నందుకని ఇంత న్యాయం చేయాలి కదా బా. సరే, ప్రజలకు కూడా నైతిక బాధ్యత ఉండాలి కదా. ఆ షాపు ఓనర్లు 3 అంతస్తులు కట్టుకుంటూ సెల్లార్లో వ్యాపారం పెడతా ఉండు, అవి కూడా చూపిస్తా, బట్టబయలు చేస్తా. ఇది పార్ట్ 1 మాత్రమే. లీగల్గా కూడా నాకు సహకరించడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 18 మంది లాయర్లు నాకు విత్ జీవోలతో సహా అన్నీ చూపించారు. ఇప్పుడు కూడా జీవోలు అవన్నీ చూపించి గట్టిగా వార్త వేస్తా. ఈ వార్త చూసిన తర్వాత లేదు అంటే ఓ సామాజికవేత్త
ప్రభుత్వ అధికారులకు ఛాలెంజ్ విసిరిండు. ఫుట్పాత్లు కబ్జా అయినాయి జైపాల్, ఫుట్పాత్లు చూపిస్తే అధికారులకు 1,00,000 ఇస్తా అంటున్నాడు. మరి ఈ ఛాలెంజ్కి మీరు స్వీకరించి బయటకు వచ్చారంటే ఆ సామాజికవేత్త ఇవ్వకపోయినా సరే మేము సామాజిక మాధ్యమాల ద్వారా భిక్షాటన వెతుకొని అయినా సరే ఈ ఫుట్పాత్లు కరెక్ట్ ఉన్నట్లు చూపిస్తే కన్ఫామ్గా మేము ₹1,00,000 నేను భిక్షాటన చేశాను JCL న్యూస్ టీవీతో నేను ఇప్పిస్తాను. చూడండి, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకున్నారు, రోడ్డు మీద వదిలిపాడేసేసిండ్రు. ఎక్కడైనా కనీసం మీరు చెట్లు కూడా మున్సిపాలిటీలు చెట్లు కూడా ఫుట్పాత్ల మీద పెంచారు. స్లాబ్ ఉంటుంది, అంత బరువు వస్తువులు పెట్టిరు. ఇక్కడ చూడండి, ఏడైనా చూడండి, ఒక్క దగ్గరైనా సాక్షాత్తు పోలీస్ స్టేషన్ల ముందు పోలీసుల వాహనాలే పాపం రోడ్డు మీద పెట్టారు కదా, వాళ్ళకి జగలేదు. వాళ్ళని కూడా మనకి ఇంకో ఈ వాహనాలు చూడు, ఒక్క దగ్గరే కాదు. ఈ వీడియోలో కనీసం 6 నిమిషాలు పట్టింది నాకు అక్కడ నుంచి ఇక్కడ దాకా పోవడానికి. వీడియో తీసుకుంటూ 6 నిమిషాలు పట్టింది. 6 నిమిషాల్లో మొత్తం ఇదే తతంగం. ఊరు దాటిన తర్వాత కూడా ఇదే తతంగము. జడ్చర్ల కోయ దగ్గర కూడా, జడ్చర్ల వరకు కూడా, జడ్చర్ల నుంచి కూడా ప్రతి ప్లేస్లో ఇదే తతంగం. జాతీయ రహదారుల మీద ఇదే తతంగం. ఎవరికి ఇది టీవీ షోరూమ్ చూడు, కింద సెల్లార్ ఉంది, సెల్లార్కి ఏమో బండ్ల పార్కింగ్, రోడ్డు మీద పత్తితుల వ్యాపారం చేస్తూ ఉన్నాడు. వీళ్ళ మీద మీరు చర్యలు తీసుకోరు. కానీ హెల్మెట్ పెట్టుకోలేదు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదని మాకు ఫైన్లు వేస్తారే మీరు చూడాలి మరి.